హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి అభిజ్ఞ బ్యాగ్ వచ్చిన కాడ నుంచి బ్యాగ్ని వదలకుండా, అది ఖాళీ బ్యాగ్ అండి. బుక్స్ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాయి, నట్టలు వేస్తున్నాను. ఆయన అభిజ్ఞ చూడండి నోట్లో అది పెట్టుకొని అభిజ్ఞ బ్యాగ్ వేసుకుంది, చూస్తుంది. బ్యాగ్ అంటే నచ్చిందంటండి తనకి. ఇది యాక్చువల్గా మనము ఏమంటారు, ఆన్లైన్ పేమెంట్ చేస్తే కనుక మనకి 250 లోపే వచ్చేస్తుంది. మనం నెట్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే కనుక 300 లోపు వస్తుందండి. ఇప్పుడు తినదైతే 284 రూపీస్ పడింది ప్రజెంట్. క్వాలిటీ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ బట్ మిగతా అంతా ఓకే. ఇక ప్రజెంట్ నాకు ఇప్పుడు బ్యాగ్ కూడా అవసరం కాబట్టి బుక్స్ కోసము పర్వాలేదు, బ్యాగ్ బాగానే ఉంది. ఇక్కడ క్లాత్ అయితే బయట క్లాత్ బాగానే ఉందండి, కానీ కొంచెం లోపలనే క్వాలిటీ తక్కువ ఉందనిపించింది నాకు ఎందుకో. చూడండి బ్యాగ్ ఎలా ఉందో చూపిస్తాను నేను. ఇవి మనకి సిప్స్ చిన్నగా ఇచ్చాడు లాక్, కాబట్టి ఇది కూడా ఇచ్చాడు. బాగుంది ఇలా తీసుకోవడానికి మనకి. ఇదిగోండి చూడండి, కొంచెం క్లాత్ అనేది అంత గుడ్గా అనిపించట్లేదు. ఇవి మేబీ సంవత్సరం వాడేటాలకి కొంచెం ఇది ఖరాబ్ అవుతుందేమో అన్న నా ఫీలింగ్ నాకైతే ఉంది. కానీ పర్లేదులేండి, మనం ఇప్పుడు ప్రజెంట్ వాడడానికి అయితే మనకి కావాలి కాబట్టి పర్లేదు. నాట్ గుడ్ నాట్ బ్యాడ్, బాగానే ఇచ్చాడు కదా. బ్యాక్ సైడ్ కూడా ఇవాళ వచ్చింది. ఇది కొంచెం ఇట్లా మనకి స్పాంజ్ లాగా ఉంటే పిల్లలకు కొంచెం వెయిట్ వేసినా మోసినా కూడా మన పిల్లలకు బ్యాక్ పెయిన్ అనేది రాదంట. కానీ ఇది అంత స్టిఫ్గా ఏం లేదండి, అంత బ్యాడ్గా ఏం లేదు, తిన్గా లేదు, థిక్గా లేదు. మనం బయట ఉన్న బ్యాగ్స్ అయితే ఇవి కొంచెం థిక్గా వస్తాయి, ఇంకొంచెం స్పాంజ్ వస్తుంది, బాగుంటుంది. నేను ప్రజెంట్ బయటికి వెళ్ళలేక ఇలా ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాను. దీనికి కూడా వచ్చిందండి మనకి కొంచెం స్పాంజ్ టైప్ ఇచ్చిండు, బాగుంది. బ్యాగ్కి అయితే నేను 5 స్టార్లో 4 స్టార్ రేటింగ్ ఇచ్చాను. చూద్దాం ఈ బ్యాగ్ ఎన్ని రోజులు ఉంటుంది, మా అభిజ్ఞ ఎన్ని రోజులు ఉంచుతుందో నేను చూస్తాను. బ్యాగ్ నచ్చిందంట, వచ్చిన కాడ నుంచి వదులుతలేదు నా అభిజ్ఞ. నాకు కూడా ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వస్తే అలా 4-5 సార్లు చూసుకొని మురిసిపోతానండి. ఇక నా బిడ్డ కదా, నా బిడ్డ కూడా అంతే. నేను నా బుక్స్ పట్టుకొని వదలలేదు, ఈరోజు బ్యాగ్ పట్టుకొని వదులుతుంది. ఆ బ్యాగ్ ఇప్పుడు వచ్చి 1/2 అవర్ 1 అవర్ అవుతుంది అంత దగ్గర. ఇవన్నీ ఇక అట్టలు వేసేసి బ్యాగ్లో పెట్టిచ్చేస్తే వాళ్ళకి స్కూల్లో పెట్టుకుంటారంట. ఏది హోంవర్క్ ఉంటే అది హోంవర్క్ బుక్ పెట్టిస్తారంట. మనకి అన్ని బుక్స్ మోయాల్సిన అవసరం లేదు అభిజ్ఞ. ఆ విషయంలో నాకు హ్యాపీ అనిపించింది. ఆయన మనం ఇంత ఫీజు కడుతున్నప్పుడు అభిజ్ఞకి ఆ మాత్రం వాళ్ళు చేయడంలో తప్పు లేదండి. ఇక ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఎట్లయినా మనకి బుక్స్ కొన్ని వాళ్ళు పెట్టుకొని వర్క్ ఉన్న బుక్స్ ఇంటికి షేర్ చేస్తారనుకోండి. నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను కాబట్టి నా అభిజ్ఞ ఇప్పుడు వెళ్తుంది చూస్తున్నాను కాబట్టి నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ నాకేం తెలుసు అండి, నాకున్నది ఒకటే బేబీ కదా. బ్యాగ్ ఎలా ఉందో మీకు కూడా నచ్చిందా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం, మా ఛానల్ని కూడా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.